ఒక చిన్న కొండల మధ్య దాగి ఉన్న గ్రామంలో 8 ఏళ్ల అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. చదువులో అతను చాలా సగటు విద్యార్థి. ఆటల్లోనూ పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించేవాడు కాదు. కాని అతని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక బాధ ఉండేది. నేను ఎందుకు ఎవరిలా గొప్పగా ఉండలేకపోతున్నాను? నన్ను చూసి ఎవరైనా గర్వపడతారా? ఈ ప్రశ్నలు అతని చిన్న గుండెను రోజూ భారంగా చేసేవి. ఒకరోజు స్కూల్లో పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి. స్నేహితులు నవ్వారు. ఆ నవ్వులు అర్జున్ మనసును లోతుగా గాయపరిచాయి. మాటలు లేకుండా గ్రామ అంచున ఉన్న పాత దేవాలయం వెనుక తోటలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నాడు. సాయంత్రం చీకటి నెమ్మదిగా కమ్ముకుంటుండగా చల్లని గాలి వీచింది. దూరంగా గంటల మాదిరి మృదువైన శబ్దం వినిపించింది. అప్పుడు అతని ముందర నీలి వెలుగుతో కూడిన ఒక ఆకారం కనిపించింది. అర్జున్ భయపడలేదు. ఆ రూపం ముఖంలో భయం కాదు, అపారమైన శాంతి, దయా కనిపించాయి. భయపడకు అర్జున్ అని ఆ రూపం మృదువుగా పలికింది. నా పేరు కృష్ణ. అర్జున్ ఆశ్చర్యంతో అడిగాడు, నువ్వు భూతమా? కృష్ణ చిరునవ్వుతో చెప్పాడు, అవును, కాని భయపెట్టడానికి కాదు, నేర్పడానికి వచ్చాను. ఆ రోజునుంచి అర్జున్ కృష్ణ మధ్య ఒక అద్భుతమైన స్నేహం మొదలైంది. ప్రతి సాయంత్రం కృష్ణ అర్జున్ను ఫ్యాంటసీ లోకాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ ఆలోచనలే మార్గాలుగా మారేవి. ధైర్యం ఉన్నవాళ్లకు వంతెనలేర్పడేవి. భయం ఉన్నవాళ్లకు చీకటి అడ్డంకులుగా నిలిచేవి. ఒకరోజు మౌన అరణ్యం అనే చోటుకు తీసుకెళ్లి కృష్ణ అన్నాడు, ఇక్కడ నీ అంతరంగ స్వరాన్ని వినాలి. అక్కడ అర్జున్ తన భయాల స్వరాన్ని, తన ఆశల స్వరాన్ని వేరుచేసి వినగలిగాడు. మరో రోజు విరిగిన గడియారం పర్వతం దగ్గర నిలబెట్టి కృష్ణ చెప్పాడు, సమయం ఎవ్వర్నీ ఆగనివ్వదు, కాని ప్రయత్నం చేసేవాళ్లను ముందుకు నడిపిస్తుంది. ఒకసారి అద్దంలాంటి సరస్సు దగ్గర అర్జున్ తనలోని భయాన్ని పెద్ద నీడలా చూసినప్పుడు కృష్ణ నెమ్మదిగా అన్నాడు, నీ భయం నీ శత్రువు కాదు అర్జున్, నీ గురువు. ఆ మాటలు అర్జున్ మనసులో గాఢంగా నాటుకుపోయాయి. ఇక స్కూల్లో ఓడిపోయినప్పుడు అర్జున్ ఏడవడం మానేశాడు. ఇది ముగింపు కాదు అని తనకే తాను చెప్పుకోవడం మొదలుపెట్టాడు. కృష్ణ అతనికి పక్షుల కథ చెప్పాడు. రెక్కలు బలహీనంగా ఉన్నా గాలిని నమ్మిన పక్షి ఎగరడం నేర్చుకుంటుంది. మరో రోజు నక్షత్రాల లోకానికి తీసుకెళ్లి చెప్పాడు. ప్రతి నక్షత్రం ఒకప్పుడు చీకటిలోనే పుట్టింది. క్రమంగా అర్జున్లో మార్పొచ్చింది. చదువులో శ్రమ పెరిగింది, భయం తగ్గింది. ఇతర పిల్లలను నవ్వించడం మానేసి వారిని ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. ఒకరోజు కృష్ణ చాలా నెమ్మదిగా అన్నాడు, ఇప్పుడే నా ప్రయాణం ముగియబోతోంది. అర్జున్ గుండె వణికింది. నువ్వు లేకుండా నేనెలా అని అడిగాడు. కృష్ణ మృదువుగా చిరునవ్వుతో చెప్పాడు, నేనెక్కడికి వెళ్లడం లేదు, నీలోనే నిలిచిపోతున్నాను. నువ్వు నిజాయితీగా ప్రయత్నించిన ప్రతిసారీ, నిన్ను నువ్వు నమ్మిన ప్రతిసారీ నా స్వరం నీ గుండెల్లో వినిపిస్తుంది. ఆ నీలి వెలుగు నెమ్మదిగా ఆకాశంలో కలిసిపోయింది. కాని అర్జున్ మనసులో మాత్రం ఒక కొత్త వెలుగు వెలిగింది. సంవత్సరాలు గడిచాయి. జీవితంలో ఎన్నో సవాళ్లు వచ్చాయి. కాని ప్రతిసారీ అర్జున్ భయపడకుండా ముందుకు అడిగేశాడు. ఎందుకంటే అతనికి తెలుసు, కృష్ణ భూతం కాదు, అతని లోపల దాగి ఉన్న ధైర్యం, ఆశ, కృషి, ఆత్మవిశ్వాసానికి ఒక ప్రతిరూపం మాత్రమే. మరియు అతను గ్రహించిన గొప్ప సత్యం ఇదే, నిజమైన మాయాజాలం బయట ప్రపంచంలో కాదు, మన మనసులోనే ఉంటుంది.